అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఫ్యాక్ట్ చెక్ లైస్. మనకి ఒక సామెత ఉంది కదా, దయ్యాలు వేదాలు వల్లించినట్టు అని చెప్పి. అలాగా చెల్లిని పెళ్లి చేసుకున్న రామ పండిట రాముడి గురించి ఏదో చెప్తున్నాడు. భారతాయనం 2 పురుష అహంకార సమాజం అంట. చూద్దామండి ఏం చెప్తున్నాడు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతాయనం న్యూ ఎపిసోడ్. మనము ఈ భారతాయనం సిరీస్లో ఈ రామాయణం హిస్టరీని తెలుసుకోవటం ద్వారా ఇండియా హిస్టరీని ఎలా అర్థం చేసుకోవచ్చు అనే దాని మీద మనము అనాలిసిస్ చేస్తున్నాం అన్నమాట. మీకు చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. సో ఈ సిరీస్లో అన్ని వీడియోస్ చూడండి. హిస్టరీ, కల్చరల్ రిఫరెన్సెస్, తర్వాత స్క్రిప్చువల్ రిఫరెన్సెస్, రీసెర్చర్స్ ఏం చెప్తున్నారు అన్నీ డిస్కస్ చేస్తాము. ఓకే రైట్. సో ముఖ్యంగా ఈ ఎపిసోడ్లో మనం ఏం డిస్కస్ చేస్తున్నాము అంటే, ఈ బ్రాహ్మణవాదంలో స్త్రీ పాత్ర ఏంటి, ముఖ్యంగా భార్య రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, రాముడు తన తల్లి కౌసల్యకి ఈ భార్య రెస్పాన్సిబిలిటీస్ గురించి ఏం చెప్పాడు, బ్రాహ్మణవాదాన్ని రాముడి ద్వారా ఎలా ప్రచారం చేశారు, ఇవన్నీ మనము డీటెయిల్డ్గా డిస్కస్ చేస్తాము. ఓకే సుజిత్, స్టేట్ ఓకే ఓకే. ఇదిగోండి అయోధ్యకాండ 20వ సర్గ. రాముడు అడవికి వెళ్తున్నాను అని చెప్పడానికి కౌసల్యదేవి దగ్గరికి వెళ్తాడనమాట. అప్పుడు కౌసల్య బాధపడుతుంది. ఏమని బాధపడుతుందో చూద్దాం. రామా, నేను పెళ్లి చేసుకుని ఇక్కడకు వచ్చిన తరువాత సుఖము అనేది ఎలా ఉంటుందో నాకు తెలియదు. నా భర్త రాజుగా ఉన్న రోజుల్లో నాకు ఏనాడూ సుఖము లేదు. కనీసము నువ్వు పట్టాభిషిక్తుడు అయిన తరువాత అన్నా సుఖపడదామనుకున్నాను. ఆశ కూడా అడియాస చేశావు రామా అని ఇలా బాధపడుతుంది. ఇక నెక్స్ట్ చూడండి. రామా, నా భర్త నన్ను ఏనాడు అందరితో పాటు ఆదరించలేదు. ముఖ్యంగా ఆ కైక, ఆమె దాసీల సాటి కూడా నేను చెయ్యలేదు. నా భర్త వారికన్నా హీనంగా నన్ను చూచాడు. పేరుకు పెద్ద భార్యనే కానీ స్వతంత్రించి ఏ పని చెయ్యలేను. నాది ఒక బానిస బతుకు. సో ఈ బాధ ఎవరు పడుతున్నారు? త్రేతాయుగంలో, అంటే కలియుగం కంటే కొన్ని వేల రెట్లు నీతి, న్యాయం, ధర్మం ఉండే రోజుల్లో, వీళ్ళు చెప్తారు కదా మా త్రేతాయుగం అని, అలాంటి ధర్మబద్ధమైన రోజుల్లో ఈ భూమి మొత్తంలో ధర్మబద్ధుడైన రాజు దశరథుడు, ఆయన భార్య, పైగా ఆవిడ విష్ణు అవతారానికే తల్లి. అంత ప్రివిలేజెస్ ఉన్న మనిషి, మనం కౌసల్యమాత అనగానే అబ్బా ఆహా ఓహో అనుకుంటాం కదా. కాదు, రియాలిటీ ఆవిడది ఒక బానిస బతుకు. ఇంకో ఫన్నీ ఫ్యాక్ట్ చూడండి. ఇప్పుడు ఈవిడ బాధపడుతుంది కదా, నేను పెళ్లి చేసుకున్న రోజు నుంచి సుఖపడలేదు అనేసి. సో మనం ఏమనుకుంటాం, ఓకే రాముడికి 17 ఏళ్ళు కాబట్టి ఆవిడ ఒక 20 ఏళ్ళ వయసులో పెళ్లి చేసుకుంటే ఇప్పుడు ఆవిడ వయసు 35 40 ఉంటుంది అనుకుంటాం. కానీ కాదు. ఇది జరిగే టయానికి దశరథుడికి 60,000 సంవత్సరాలు. ఆయనకి పెద్ద భార్య అంటే ఈవిడికి కూడా ఆల్మోస్ట్ 60,000 సంవత్సరాల వయసు ఉంటుంది. అంటే అన్ని వేల సంవత్సరాల నుంచి ఈవిడ బాధపడుతుందన్నమాట. అది సంగతి. మరి తన సొంత తల్లి బాధపడుతుంటే రాముడికి తెలియదా? ఆయన అసలు మర్యాద పురుషోత్తముడు, మహాపురుషుడు, ఇంకా అన్నీ కదా. మరి రాముడికి తెలియదా? లేకపోతే తెలిసి ఏమీ చేయకుండా ఉన్నాడా? ఏంటి ఈ రాముడి మైండ్ సెట్ ఏంటి? అంటే రాముడి ద్వారా ఈ బ్రాహ్మణులు మనకి ఏం చెప్పదలుచుకున్నారు, సొసైటీకి ఏం మెసేజ్ ఇద్దాం అనుకున్నారు అనేది చూడండి. చూడండి. అమ్మా, అన్నీ తెలిసిన నీవే ఇలా మాట్లాడితే నేనేమి అనగలను? నీకు తెలుసు కదా, కైక తండ్రి గారిని తన చెప్పు చేతుల్లో ఉంచుకొని తన ఇష్టం వచ్చినట్టు ఆడిస్తూ ఉంది. ఇంకా నువ్వు కూడా ఇక్కడ లేకపోతే తండ్రి గారి పరిస్థితి ఏమిటి? అంటే అక్కడ తల్లి అన్ని వేల సంవత్సరాల నుంచి బాధపడుతున్నా కూడా ఆ కోల్డ్ రియాక్షన్ చూడండి. అసలు అంటే ఒక చలనం అనేది ఉండదు, వాళ్ళ మీద ఒక కన్సర్న్ అనేది ఉండదు. ఇప్పటికీ కూడా తండ్రి గారి పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తున్నాడు. అంటే ఇలా ఎందుకు చేస్తున్నాడు అంటే, అది పురుష అహంకార సొసైటీ, మేల్ డామ్. చూసారు కదండి, దయ్యాలు వేదాలు వల్లించడం అంటే ఇదే అనమాట. ఇప్పుడు మా మహాకావ్యం ఏదో ఉంది రామాయణం, దాన్ని బ్రాహ్మణులు
మార్చేశారు, క్యారెక్టర్స్ అన్నీ మార్చేశారు అని ఏడుస్తున్నాడు కదా బోడి సుజిత్. మరి ఆ మహాకావ్యం ఏంటి అసలు అనేది చెప్పట్లేదు. సరే, అది పక్కన పెడితే బుద్ధుడి జీవితాన్ని ఒకసారి చూద్దామండి మనం. బుద్ధుడి తల్లి పరిస్థితి ఏంటండి? బుద్ధుడు పుట్టగానే కొన్ని రోజులకే చనిపోయింది ఆవిడ. అవునా? ఎందుకు చనిపోయింది? ఎవరన్నా బుద్ధిస్టులను అడగండి ఒకసారి, చెప్తారు దాని వెనక లాజిక్. బోడి సుజిత్ తెలుసా నీకు? సరే, అది పక్కన పెడదాం. అది కూడా ఇప్పుడు రాముడు ఏం చేయాలని అంటావు నువ్వు? ఏం చేయాలి? ఒక భార్య భర్త మధ్యలో ఉండే సంబంధం విషయంలో కొడుకుగా రాముడు ఏం చేయాలి? సొసైటీ, ప్యాట్రియార్కల్ సొసైటీ అన్నమాట. అక్కడ ఉమెన్కి ఏ రైట్స్ ఉండవు, తల్లి అయినా సరే. ప్యాట్రియార్కియల్ సొసైటీ. ఇప్పుడు వీళ్ళు ఇలాంటి ఫ్యాన్సీ టర్మ్స్ భలే వాడతారండి. ప్యాట్రియార్కియల్ సొసైటీ అంట. బోడి సుజిత్, నువ్వు నీ భార్య చేత తాళి కట్టించుకున్నావా ప్యాట్రియార్కీని వ్యతిరేకించడానికి? మొదటి ప్రశ్న. రెండో ప్రశ్న, నీ భార్య ఇంటి పేరు నువ్వు తీసుకున్నావా? నీ ఇంటి పేరు నీ భార్యకి ఇచ్చావా? మూడో ప్రశ్న, నువ్వు నీ భార్యకి డిపెండెంట్గా అమెరికాకి వెళ్ళావా? నీ భార్య నీకు డిపెండెంట్గా అమెరికాకు వచ్చిందా? నాలుగో ప్రశ్న, నువ్వు కట్నం తీసుకోకుండానే పెళ్లి చేసుకున్నావా? ఇవన్నీ నువ్వు ప్రూఫ్స్తో సహా చూపించాలి, చూపించి మాట్లాడాలి. ఊరికే నోటికొచ్చింది కదా, ఇంటర్నెట్ ఫ్రీగా ఉంది కదా అని చెప్పి నోటికొచ్చింది మాట్లాడడం కాదు సుజిత్. ఇంకా విషయం చూడండి, అంటే ఇప్పుడు కైక తండ్రిని ఆడిస్తుంది అనే విషయం రాముడికి ఆల్రెడీ తెలుసు. తెలిసి కూడా తెలుసు. ఇప్పటి వరకు ఒక తల్లికి సపోర్ట్ చేయటం కానీ, తండ్రికి ఎక్స్ప్లెయిన్ చేసి తండ్రిని కన్విన్స్ చేయటం కానీ రాముడు తండ్రికి ఎక్స్ప్లెయిన్ చేసి తండ్రిని కన్విన్స్ చేయాలా? ఏ పని చెయ్యలేదు. అసలు మర్యాద పురుషోత్తముడు ఈ పక్కన పెట్టండి, ఒక కామన్ మ్యాన్ రాముడి ప్లేస్లో మీరున్నా నేనున్నా కూడా తల్లికి ఎంతో సపోర్ట్ చేస్తాం. ఏం సపోర్ట్ చేస్తావు? అవసరమైతే తండ్రికి ఎదురు తిరుగుతాం కూడా. ఎదురు తిరుగుతావా? నువ్వు ఎదురు తిరిగావా? గాలి కబుర్లు చెప్పడం కాదు సుజిత్, నువ్వు ఎదురు తిరిగావా? ఏ పరిస్థితుల్లో నువ్వు ఎదురు తిరిగావు? నీ తండ్రిని తల్లిని దూరం చేసావా నువ్వు వాళ్ళిద్దరిని ఒకరికొకరిని? ఆ తర్వాత నువ్వే చూసుకుంటున్నావా నీ తల్లిని? నీ తండ్రి దగ్గర నీ తల్లి ఏదైతే పొందుతారో, ఏ అనుభవం అయితే పొందుతారో అది నీ దగ్గర పొందలేరు కదా. నువ్వా చెప్పేది? నువ్వు ధర్మసూత్రాలు చెప్తున్నావా మాకు? నోటికి వచ్చింది చెప్పడమే. ఎదిరిస్తాడంట, తండ్రిని ఎదిరిస్తాడు. ఎదిరించి ఏం చేస్తావు? వాట్ ఈస్ ద కన్సిక్వెన్స్? నువ్వు చెప్పు, నీ లైఫ్లో జరిగింది చెప్పు. నువ్వు ఎదిరించావు, దాని కన్సిక్వెన్స్ ఏం జరిగింది? ఎక్స్ప్లెయిన్ చేయి. గాలి కబుర్లు చెప్పడం కాదు. రైట్. కానీ రాముడు ఇలాంటి పనులేమీ చేయడు. ఎందుకు అంటే నెక్స్ట్ చూడండి, మీకు ఇదంతా ప్యాట్రియార్కియల్ సొసైటీ, పురుషాహంకార సమాజము, స్త్రీలకు హక్కులు ఉండవు అంటున్నాడు కదా. బుద్ధుడు రాత్రికి రాత్రి చంటి పిల్లాడు, పసిపిల్లాడు పుడితే కనేసి భార్య పాటికి భార్యని వదిలేసి, తండ్రి పాటికి తండ్రిని, తల్లి పాటికి తల్లిని, రోజుల బిడ్డ, మాటలు కాదు కదా కనీసం పళ్ళు కూడా వచ్చుండవు ఆ బిడ్డకి. ఆ బిడ్డని అందరిని వదిలేసి చెప్పబెట్టకుండా పారిపోతే అది పురుషాహంకారం కాదనమాట, అది రెస్పాన్సిబిలిటీనా? ఇదే రామాయణానికి నీ బౌద్ధ గ్రంథాలకి తేడా. ఇదే హిందుత్వానికి నీ బుద్ధిజానికి తేడా. అర్థమైందా? బుద్ధిజం జీవితానికి పనికి రాదు. నువ్వు వచ్చి మాకు చెప్తున్నావా సుజిత్? అర్థమవుద్ది. మొత్తం ఫ్యామిలీ మొత్తాన్ని గ్రిప్పులో పెట్టుకుంటే కానీ వాడి ఆటవిక భావజాలాన్ని వాడు ఇది ఇంప్లిమెంట్ చేయలేడు అన్నమాట బ్రాహ్మణుడు. మళ్ళీ బ్రాహ్మణుడు ఇది ఒకటే వీడికి తెలిసింది, బోడి సుజిత్కి. రాముడు అడవులకు వెళ్ళి 14 ఏళ్ళు అరణ్యవాసం చేసి తిరిగి వచ్చి మళ్ళీ కౌసల్య పాదాలకు నమస్కారం చేస్తాడండి, తల్లికి.
వెళ్ళేటప్పుడు చెప్పి వెళ్తాడండి రాముడు. అది పురుష లక్షణం, అది పురుష అహంకారం కాదు. నిద్రలో అందరు నిద్రపోతుండగా పారిపోవడాన్ని ఏమంటారు? ఉం? వీళ్ళ మనల్ని ప్రశ్నించేది. కాబట్టి వాడు ఏం చేస్తాడో చూడండి నెక్స్ట్. చూడండి, ఇక ఆవిడ ఒప్పుకోవట్లేదని ఇంకా లాస్ట్కి రాముడు తన తల్లిని భయపెడతాడు. ఏమని భయపెడతాడు? అమ్మా, అదేనండి నేను ఇప్పుడు చెప్పింది అదే. ఒప్పుకోవట్లేదని భయపడతాడంట. అక్కడ రాస్తాడు భయపడతాడని. నువ్వు నీ ఓన్ ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నావు. బుద్ధుడిలాగా పారిపోలేదు కదా అర్ధరాత్రి లేచి. ఆ? స్త్రీలు ఎన్ని వ్రతములు, ఉపవాసములు, పుణ్యకార్యములు చేసినను భర్తను నిర్లక్ష్యముగా చేసిన భార్యకు నరక ప్రాప్తి కలుగుతుందని ధర్మశాస్త్రము చెప్తుంది కదా. అలాగే ఏ దేవతకు పూజలు చేయకున్నా, ఏ వ్రతములు ఆచరించుకున్నా కేవలం భర్తను దైవంగా పూజించే భార్యకు ఉత్తమ లోకాలు కలుగుతాయి అని కూడా చెబుతారు కదా. అంటే విమెన్ అనే వాళ్ళు నోరు మూసుకొని ఉండాలి. వాడు ఏం అంటే ఒక పోస్టర్ పెట్టి నువ్వు వేసేయంగానే నువ్వు చెప్పింది నిజం అనుకోవాలా సుజిత్? ఇప్పుడు పూజలు వ్రతాలు అని అంటే ఎందుకు చేయాలి, ఏమొస్తుంది అని మాట్లాడతావు. పూజలు వ్రతాలు అవసరం లేదు, భర్తను దైవంగా భావించి ఉంటే చాలు అని అంటే ఎందుకు భావించాలని అంటావు. నోటికి ఏదో ప్లాస్టర్ అతికిచ్చేసి నువ్వేదో చెప్పాలని చూస్తున్నావు. నీ సొల్లు వాగుడు, నీ సొంత వాగుడు. అక్కడ రాసుంది చెప్పు బోర్ సుజిత్. నువ్వు చేసిన భర్త ఎలాంటి వాడైనా సరే నోరు మూసుకొని ఉండాలి. కావాలంటే మీరు వెళ్ళి ఇప్పటికీ కూడా మీ అమ్మగారినో మీ అమ్మమ్మ గారినో అడగండి. అమ్మాయిని ఇచ్చినందుకు మీ అమ్మమ్మ గారు వాళ్ళు ఎంత తగ్గుంటారు, ఎన్ని. నువ్వు అడిగావు మరి? నువ్వు మమ్మల్ని వినేవాళ్ళని అడగమని చెప్తున్నావు. నువ్వు అడిగావా? మీ అమ్మని మీ అమ్మమ్మని నువ్వు అడిగావా? ఫస్ట్ చెప్పు. నువ్వు అడిగి మాకు చెప్పు. ఇదిగో మీ నాన్న ఇంత దుర్మార్గుడు, మీ తాత ఇంత దుష్టుడు నీచుడు అని మీ వాళ్ళు నీకు చెప్పుంటే అవి మాకు చెప్పి మీరు కూడా అడగండి అని మాట్లాడు. అంతేగాని నువ్వెవడిరా బోడి సుజిత్ అడగండి అని చెప్పడానికి? ఫేస్ చేసి ఉంటారు ప్రాబ్లమ్స్. ఒకసారి మీ అమ్మను కూడా అడగండి, అర్థమవుద్ది. మీ అమ్మని అడుగు. ఇలా స్త్రీలకి చెప్పు. భయపెట్టి నోరు మూయించబట్టే ఆ విమెన్ని కంప్లీట్గా ఎక్స్ప్లాయిట్ చేయటం వల్లే తల్లి కూడా కూతురు అంటే ఇష్టం ఉండదన్నమాట. ఎందుకు నా కూతురు ఎందుకు మళ్ళీ నాలాగే బాధలు పడ్డానికి. ఇంకోటి వాళ్ళకి ఎలాంటి హోదా రాదు. అదే కొడుకు కంటే వాళ్ళకి కోడలు, కట్నం, హోదా అన్నీ వచ్చేస్తాయి. అందుకే మన ఇండియాలో కూతుర్ని కంటం కూడా ఒక పాపంలా చూస్తారు. నువ్వు చూస్తావేమో పాపంలాగా. కూతురు పుడితే మహాలక్ష్మి పుట్టిందని ఫీల్ అయ్యే కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. నీ చుట్టూ ఉన్న దరిద్రపు వాతావరణం మరి ఎలా ఉందో మాకు తెలీదు. నువ్వు అది తీసుకొచ్చి అందరి మీద రుద్దొద్దు. చాలా అండర్ డెవలప్డ్ కంట్రీస్లో కూతురు పుట్టడం అనేది ఒక శాపం అన్నమాట. రైట్? ఇవన్నీ మీకు కూడా తెలుసు. తెలిసి కూడా ఈ హిందూ ధర్మరక్షణ పేరుతో ఈ బ్రాహ్మణ బానిసత్వంలో మాలాంటి వాళ్ళని అటాక్ చేస్తారు. కానీ ఎందుకు నీలాంటి వాళ్ళని అటాక్ చేస్తున్నావు అంటే నువ్వు అక్కడ ఉన్నది చెప్పకుండా నీ సొంత కవిత్వం చెప్తున్నావు. ఏంటో బోడి సుజిత్, మీ అమ్మని అడగండి, మీ బామ్మని అడగండి అని చెప్తున్నావు. నువ్వు అడిగావా? ఫస్ట్ నువ్వు అడిగావా చెప్పు. నువ్వేమన్నా మీ ఫ్యామిలీ ఏమన్నా బుద్ధిస్ట్ ఫ్యామిలీనా ముందు నుంచి? చెప్పు. ఓడి కదవా. ఇంత చెత్తని సొసైటీలో నింపిన, మన పుస్తకాల్లో నింపి సొసైటీలో నింపిన బ్రాహ్మణ శిష్టాన్ని మాత్రం మీరు ఎప్పుడు అడగరు. ఎందుకు అంటే చిన్నప్పటి నుంచి ఈ కథలు చెప్పి ఇది దేవుడు, దీన్ని క్వశ్చన్ చేయకూడదు అని చెప్పి మీ బ్రెయిన్స్ని ఇట్లాగ బానిసలుగా మార్చేసింది అనమాట సిస్టమ్. రైట్? క్వశ్చన్ చేయకూడదు అని చెప్పుంటే అసలు ఈరోజు నీకు వచ్చేవి క్వశ్చన్స్. నీకు ఆఫ్కోర్స్ నీకు రాంగ్ వేలో వస్తున్నాయి క్వశ్చన్స్. బట్ అసలు నీకు క్వశ్చన్ చేయకూడదు అనుకుంటే అసలు నీకే వచ్చేవి కాదు క్వశ్చన్స్. ఇస్లామిక్ సొసైటీ ఎలా ఉంటుందో చూడు వెళ్ళి. నువ్వు క్వశ్చన్ చేయకూడదు అని అంటే ఎలా ఉంటుందో నీకు అక్కడ తెలుస్తుంది. సో
అది కూడా ఇంకా క్లియర్గా నేను చూపిస్తాను చూడండి. ఆయన అంటే తండ్రి గారు అనమాట. అంటే ఇప్పటిదాకా తల్లికి భయపెట్టి ఇంకా తల్లి నోరు మూపించాడు కదా, ఇప్పుడు లక్ష్మణుడికి మూపిచ్చాడు. బుద్ధుడేమో అందరినీ నిద్రపుచ్చి దుప్పటి కప్పి పారిపోయాడు. అది మూపిచ్చాడు అక్కడ యాదవ. లక్ష్మణుడు మనలాగా రియాక్ట్ అవుతాడు. ఏంటి, తండ్రి గారు తప్పు చేస్తే మనం వెళ్ళి అడగాలి కదా, ఇలాగా లక్ష్మణుడు రియాక్ట్ అవుతే అప్పుడు రాముడు చెప్పేది వినండి, మీకే మైండ్ పోతుంది. ఆయన అంటే తండ్రి గారు కామ ప్రకోపంతో కానీ కోపంతో కానీ మనలను ఒక పని చెయ్యమని చెప్పినప్పుడు అది ధర్మం కాదు అని మనం నిరాకరించడం ధర్మాచారము అనిపించుకోదు. కేవలము దుష్టులు మాత్రమే అలా చేస్తారు. అంటే దీని ద్వారా ఏం చెప్పదలుచుకున్నారంటే, తండ్రి ఎంత తిరుగుబోతు గాని తాగుబోతు గాని తల్లిని కొట్టినా హింసించిన పిల్లల్ని సరిగ్గా చూసుకోకున్నా కూడా తండ్రి మాట బ్లైండ్గా వినాలి అని చెప్పి ఇప్పుడు లక్ష్మణుడికి చెప్తాడు. లక్ష్మణుడికి కోపం వస్తుంది అనమాట, తండ్రి ఇలా చేశాడు ఏంటి అని. సో అలా కోప్పడిన వాళ్ళు దుష్టులు. చూడండి, వీళ్ళు ధర్మం అనే పదాన్ని ఎక్కడి నుంచో కాపీ కొట్టి వాడేసుకుంటున్నారు, కానీ వీళ్ళకి నిజంగా ధర్మం అంటే ఏంటో తెలియదు. బోడి సుజిత్ అర్ధరాత్రి లేచి పారిపోవడం ధర్మం చెప్పు. నీ దగ్గర నేర్చుకోవాలి ధర్మం అంటే ఏందో. ఎక్కడి నుంచో కాపీ కొట్టారంట, ఎక్కడి నుంచో తెలియదు మళ్ళీ బోడిగాడికి. నీతి న్యాయం అంటే తెలియదు. ఆ ధర్మం అనే వర్డ్ ఆల్రెడీ ఫేమస్ అయిపోయింది కాబట్టి దాన్ని వాడుకొని ఆల్రెడీ ఫేమస్ అయిపోయింది ఏంట్రా? ఎవడు ఫేమస్ చేశాడు? ఎక్కడ ఫేమస్ అయింది? చూపించు, నువ్వు ప్రూఫ్ చూపించి మాట్లాడు. చేయటమే తప్పిస్తే వీళ్ళు ఫాలో అయ్యేదంతా ఆ మనుశాస్త్రమే, ఆ ప్యాట్రియార్కల్ మైండ్ సెట్టే. నెక్స్ట్ చూడండి, అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా, తండ్రి ఏం చెప్పినా బ్లైండ్గా చెయ్యాలి అని. సో ఇందాక ఏమన్నా ఎవరికన్నా డౌట్ ఉన్న వాళ్ళకి ఈ పేరా చూస్తే కంప్లీట్గా అర్థమైపోతుంది అనమాట. పూర్వము పితృవాక్య పరిపాలన కొరకు కండు మహర్షి గోవును కూడా చంపాడు. మన వంశములోని సగర కుమారులు తండ్రి ఆజ్ఞ మేరకు భూమినంతా తవ్వారు. ఆ ప్రయత్నంలో తమ ప్రాణాలు కోల్పోయారు. అంతెందుకు, తన తండ్రి జమదగ్ని ఆజ్ఞ మేరకు పరశురాముడు తన తల్లి రేణుకను గొడ్డలితో నరికి చంపాడు. సో ఈ సగర కుమారులు అనేవాళ్ళు 44,000 మంది అనమాట. తండ్రి వెళ్ళి భూమిని తవ్వేయండి అనగానే తవ్వేసేసి పాతాళంలో పడిపోయి చనిపోతారు. అది వేరే స్టోరీ, అది మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఇక్కడ చూడండి, తండ్రి చంపమన్నాడు అని చెప్పి పరశురాముడు తల్లిని గొడ్డలతో నరికేస్తాడు. ఇవి త్రేతాయుగాలు సత్యయుగాలు అంట. అంటే ఇలాగే ఉంటాయండి బ్రాహ్మణ ఆటవికం. అందుకే ఒరే ఆటవిక బోడి ఎదవా, నీ మట్టి బుర్రకి సగం స్టోరీనే ఎక్కుతుంది, మిగతా తెలీదా నీకు? తెలిసి కూడా కప్పి పెడుతున్నావా? పరశురాముడు తన తండ్రి జమదగ్ని మాట ప్రకారం తల్లి రేణుక తల నరికిన మాట నిజమే. కానీ పరశురాముడి యొక్క పితృవాక్య పరిపాలన మెచ్చి జమదగ్ని మళ్ళీ ఆయనకి వరం కోరుకోమని అడిగితే మళ్ళీ నా తల్లి తిరిగి బతకాలి అని కోరుకుంటాడు ఆయన. ఆ కోరిక మేరకు మళ్ళీ ఆవిడని బతికిస్తాడు జమదగ్ని. తెలుసా నీకు? నీకు తెలుసో తెలీదు, తెలిసినా నువ్వు చెప్పవు. ఎవడరా ఆటవికం? ఇప్పుడు ఆటవికం ఎవరిది? బోడి ఎదవా. వాడు ఎప్పుడు మనకి ఆ రోజుల్లో ఎంత ధర్మం ఎంత నీతి అని చెప్పి, ఎందుకంటే వాడు ఆటవికుడు కాబట్టి వాడికి ఇలాంటివన్నీ జరిగితేనే వాడికి ధర్మం. మనలాగా అంత ఈక్వాలిటీ, పీస్, సెక్యూర్డ్ గా లైఫ్ ఉంటాం అవన్నీ వాడికి నచ్చవు. ఇది యాంత్రికం అంటాడు అనమాట. సో ఇక్కడ ఈ సగర కుమారులు కానీ లేకపోతే ఇక్కడ పరశురాముడు కానీ బేసిక్గా ఏం చేస్తున్నారు, వాళ్ళ సొంత బుద్ధి వాడరు. వాడికి మెయిన్ ప్రాబ్లం ఇదే అనమాట. స్త్రీలు తండ్రి చెప్పినప్పుడు వాడరు. అవును, ఏంటి ప్రాబ్లం ఏంటి నీకు? కానీ పిల్లలు కానీ ఎవరైనా వాళ్ళ సొంత బుద్ధి వాడితే క్వశ్చన్లు వస్తాయి. క్వశ్చన్లు వస్తే వీడు ఆన్సర్ చెయ్యాలి, వీడు నీతిగా న్యాయంగా బతకాలి.
సో ప్యాట్రియార్కల్ సొసైటీలో అలా వీడికి వచ్చింది 4 ఇంగ్లీష్ పదాలు అనమాట. ఆ 4గిట్లో ఈ ప్యాట్రియార్కల్ ఒకటి. దాన్నే మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తూ ఉంటాడు. నేను మళ్ళీ అడుగుతున్నా సుజీత్, నువ్వు నీ భార్య చేత తాళి కట్టించుకున్నావా? నువ్వు నీ భార్యకి ఎదురు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకున్నావా? నువ్వు నీ భార్యకి డిపెండెంట్గా ఇండియా నుంచి అమెరికాకి వెళ్ళావా? నువ్వు నీ భార్య ఇంటి పేరుని నీ ఇంటి పేరుగా మార్చుకున్నావా? నువ్వు నీ భార్య ఇంటి పేరుని నీ పిల్లలకి ఇంటి పేరుగా మార్చావా? వీటన్నిటికీ సమాధానాలు చెప్పి ప్రూఫ్ చూపించి తర్వాత మాట్లాడు, నువ్వు చెప్పేది వింటాం మేము. అంతేగాని సొల్లు ఆగద్దు. ప్యాట్రియార్కియల్ అని చెప్పి ఫ్రీగా వచ్చింది కదా అని చెప్పి వీడు చెప్పే అబద్ధాలకి ఒక్కొక్క అబద్ధానికి ఒక్కొక్క 1000 రూపాయలు ఫైన్ వేస్తామని ఒకవేళ యూట్యూబ్ కనుక నిర్ణయం తీసుకొని ఉంటే ఇలా వచ్చి పబ్లిక్ ప్లాట్ఫామ్లోకి వచ్చి ఇలా సోది వాగడు వీడే కాదు, ఇలాంటి వాళ్ళందరూ ఈ సత్యాన్వేషి కానీ టాక్ రేషనల్లీ కానీ ఏంటంటే ఇట్ ఈజ్ ఆల్ ఫ్రీగా అబద్ధాలు చెప్పచ్చు అని చెప్పి వచ్చి వాగుతున్నారు అనమాట. కట్టం అంటే వాడికి ఫ్రీడమ్ కావాలి అంటే, అలాగ బతకాలి అంటే వీడు వైఫ్ని పిల్లల్ని నోరు మూపించాలి. సో పిల్లలకు కూడా చెప్తాడు వీడు, కావాలంటే నువ్వు నీ పిల్లల్ని నీ భార్యని ఇష్టం వచ్చినట్టు చేసుకో, ఎవ్వరు అడగరు నిన్ను. వీడు చెప్తాడేమో, ఎవరి మీదో చెప్తున్నాడు, వీడు చెప్తాడు ఇష్టం వచ్చినట్టు చేసుకోమని. అందుకే వీళ్ళు పితృవాక్య పరిపాలన ఇవన్నీ మనకి చిన్నప్పటి నుంచి చెప్తారు. పెద్దలను గౌరవించాలి, ఎదురు చెప్పకూడదు. ఎందుకంటే అరే నీ పిల్లలు నీకు ఎదురు చెప్తే నీకు ఎట్లా ఉంటుంది సుజిత్? నీకు ఎట్లా ఉంటుంది? ఎవరికి చెప్పుకుంటావు పోయి గోడు నువ్వు? క్వశ్చన్స్ ఏమన్నా అడిగితే వీళ్ళు ఆన్సర్ చెయ్యలేరు. అసలు క్వశ్చన్స్ రాకూడదు అనమాట వీడికి. అంత ఫ్రీగా ఉండాలి, ఫ్రీ మందు, ఫ్రీ సెక్స్, అంత ఫ్రీగా ఉండాలి వీడికి. ఫ్రీ మందు, ఫ్రీ సెక్స్ కావాలా నీకు? బోడిగా దొరకట్లేదా ఇంట్లో? ఫ్రీ సెక్స్ దొరకట్లేదా ఇంట్లో నీకు? నెక్స్ట్ కూడా చూడండి. పాపము నా తల్లి కైక నాకు పట్టాభిషేకము జరగబోవచ్చున్నది అని బాధపడిపోతూ ఉంది. ఆమె బాధను మనము పోగొట్టాలి. పట్టాభిషేకము ఆగిపోయింది అని ఆమెకు తెలియజేయాలి. చూడండి, సొంత తల్లి బాధపడుతున్నా పట్టించుకొని రాముడు పట్టించుకోలేదని ఎవరు చెప్పారా నీకు? రామాయణంలో క్లియర్గా రాసి ఉంటుంది, రామ ఇస్ ద రీజన్ ఫర్ జాయ్ ఆఫ్ కౌసల్య. కౌసల్య ఆనందానికి కారణం రాముడు అని క్లియర్గా రాసి ఉంటుంది. రాముడు కౌసల్యకి ఆనందం మాత్రమే ఇవ్వగలడు, అది ఆయన పరిపూర్ణంగా ఇచ్చాడు. ఆవిడ సుఖపడలేదు అని అంటే దానికి ఆయన ఏమీ చేయలేడు, ఏమి చేయకూడదు. వావి వరుసలు లేని వెధవలకి ఇట్లాంటి అనుమానాలు వస్తూ ఉంటాయన్నమాట. ఒక కొడుకు తల్లిదండ్రుల విషయంలో ఎట్లా ప్రవర్తించాలి, ఎంతవరకు జోక్యం చేసుకోవాలి అనేది తెలియకపోతే ఇలానే ఏడుస్తుంది. రియాక్షన్ ఇచ్చే రాముడు ఈ పినతల్లి, అది కూడా తండ్రిని ఇష్టం వచ్చినట్టు ఆడిస్తూ తల్లిని బాధ పెడుతున్న మనిషి కైక, ఆవిడ బాధపడితే చూడలేడు. ఎందుకు అంటే తన తండ్రికి ఏ భార్య అంటే ఇష్టమో రాముడు కూడా, కొడుకు కూడా ఆమెనే తల్లిగా చూస్తాడు. ఇదన్నమాట మేల్ డామినెన్స్ సొసైటీ అంటే ఇదే. అది మేల్ అని ఎందుకు అన్నారంటే, అది కొడుకు కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, ఎవరికైనా కూడా ఫిమేల్ మీద కన్సర్న్ ఉండదు. సో ఇంత చెత్తని మన మహాకావ్యాల్లో, మన గ్రంథాల్లో చేర్చి సొసైటీని నాశనం చేసిన వాడిని క్వశ్చన్స్ అడగకుండా ఈ హిందూ ధర్మరక్షకులు ఈ మధ్య విమెన్ కూడా మనలాంటి వాళ్ళ మీద అటాక్ చేస్తారు. ఈ మధ్య ఉమెన్ కూడా అంటే నువ్వు ఇప్పుడు ఉమెన్ మీద కూడా పడుతున్నావా? బేవర్ సేదవా? నీలాంటి వాడి మీదే అటాక్ చేస్తారు. ఎందుకంటే నువ్వు ఉన్నది ఉన్నట్టు చెప్పకుండా నీకు నచ్చినట్టు ట్విస్ట్ చేసి టర్న్ చేసి నీ ఒపీనియన్స్ని పక్కన వాళ్ళ మీదకి రుద్దుతూ మీ అమ్మని అడగండి, మీ నాయనమ్మని అడగండి అని చెప్పి అందరినీ ప్రోత్సహిస్తూ సమాజాన్ని భ్రష్టు పట్టించాలని చూస్తున్నది నువ్వు.
ఎందుకు అంటే వాళ్ళు బానిసత్వంలో ఉన్నారు కాబట్టి. వాడు మా మహాకావ్యాన్ని ఎందుకు మార్చారు? ఎందుకు గబ్బు చేశారు? అసలు ఒరిజినల్ ఏంటి? మా ఒరిజినల్ ఏంటో మాకు తెలియకుండా చేశారు అని. సిగ్గుండాలరా నీకు, నీ ఒరిజినల్ ఏంటో నీకు తెలీదు. ఇప్పుడు ఇక్కడ వచ్చి మార్చేశారు, అదే యాడ్ చేశారు, ఇది యాడ్ చేశారు అని ఎట్లా చెప్తున్నావురా నువ్వు సొల్లు? నీ ఒరిజినల్ తీసుకొచ్చి చూపించు నువ్వు. సిగ్గుండాలి తెలియకుండా చేశారని చెప్పడానికి. ఏం చేస్తున్నారు నీ పూర్వీకులు? నీ ఒరిజినల్ ఏందో తెలియకుండా చేశారంటే నువ్వు పోయి అడుగు. ఇప్పుడు నేను చెప్తున్నా, నువ్వు పోయి అడుగు, మీ అమ్మని అడుగు, మీ నాయనని అడుగు. నువ్వు ఏం చేశారని నీ తాతని అడుగు. బుద్ధి లేని ఎదవా. రాముడి మీద ఈగ వాలితేనే మేము తట్టుకోము, చావడానికైనా చంపడానికైనా రెడీ అనే వీళ్ళు ఒక మహాకావ్యాన్ని, రాముడి క్యారెక్టర్ని ఇంత అసాసినేట్ చేసినా కూడా, ఇంత వక్రీకరించినా కూడా. నువ్వు అసాసినేట్ చేస్తూ, నువ్వు వక్రీకరిస్తూ ఎవరో చేశారంటావేంట్రా బోడి సుజిత్? నీ బోడి పండిత ఛానల్ మూసేస్తే అదే పెద్ద మంచి విషయం ఈ సొసైటీకి. వీళ్ళు రియాక్ట్ అవ్వరు. అసలు రామాయణం పక్కన పెట్టండి, ఈ శూద్రులు స్త్రీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరిది పాపపు జన్మ, పాపపు యోని. వాళ్ళ తల్లులను తిడుతున్నాడు. వీడి జన్మస్థానాన్ని, ఆ పార్ట్ని, ఫిమేల్ వైటల్ పార్ట్ని కూడా. అది 24 గంటలు వీడిది ఎట్లా తిరుగుతుందంటే వీడి బ్రెయిన్ ఫ్రీ సెక్స్ కావాలంటాడు, ఆ ఫీమేల్ పార్ట్ అంటాడు. అక్కడ చెప్పిందేంటి, వీడు చెప్పేది ఏంటి అసలు? బోడి సుజిత్, నువ్వు ఎంతైనా ట్రై చేయి, నాలాంటి వాళ్ళు వస్తూనే ఉంటాం, నీ బోడి వాగుడికి కౌంటర్ ఇస్తూనే ఉంటాం. కాబట్టి ప్రేక్షకులారా చూశారు కదా, వీడికి ఏం తెలుసు అని వీడు మాట్లాడుతున్నాడు అది నాకు అర్థం కావట్లేదు. అంటే ఏం టైంపాస్ కాక మాట్లాడుతున్నాడా, లేకపోతే పర్సనల్గా ఏదైనా స్ట్రగుల్ ఏమైనా ఫేస్ చేశాడా? కొన్ని చెప్పు, ఇదిగో నాకు ఈ స్ట్రగుల్ ఫేస్ చేశాను నేను, అందుకని ఇలా తయారయ్యాను నేను, చెప్పు, మాట్లాడదాం, డిస్కస్ చేద్దాం. అంతేగాని ఈ విష ప్రచారాలు ఏంట్రా నాయన సుజిత్, మంచిది కాదు, ఆపేసేయాలి నువ్వు. అర్థమైందా? ప్రేక్షకులందరికీ ధన్యవాదాలండి చూసినందుకు. మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.